పంపించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. నాన్న ఇలా ఉండాలి, ఈతో కలాలి, ఈ మాటలు మాట్లాడాలి, మాట్లాడకూడదు. అక్కడ నుయ్యలు ఏమైనా ఉంటే నేల నుయ్యలు ఉండేవి. అవన్నిటి దగ్గర చాలా జాగ్రత్త ఎతకండి, ఇవన్నీ చాలా జాగ్రత్తలు చెప్పి పంపించారు. మరి ప్రభుకి మన పట్ల చాలా జాగ్రత్త ఉంటది కాబట్టి మన మీద ప్రేమ అవన్నీ ఉన్నాయి కాబట్టి 2026లోకి మనం అడుగు పెడుతుండగా ఏం చేస్తే బాగుంటది, ఏం చెయ్యాలి, వద్దు, ఎలా ఉంటది మనకు తెలుసుకోవాలని ఉంటది కదా. అదే ప్రవచనం అంటారు దాన్నే. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక 30 నుంచి 35 నిమిషాల్లో నేను ఇది మీకు చెప్తాను ఎలా ఉంటది 2026 అనేది మనకి ఎలా ఉంటది టోటల్ గా. నాకు ఇచ్చిన మాట అసలు నేను ఎప్పుడు ప్రవచించలేదు ఇలాంటి విషయాలు. సంవత్సరాంతం కోసం నేను ఎప్పుడు ప్రవచించలేదు. ఆ వరం ఉన్నప్పటికీ కూడా ఇదే మొదటిసారి ఒక సంవత్సరాంతం కోసం ప్రభు చెప్పమంటే నేను ఒక 3 రోజులుగా ఇది రాసుకున్నది. ఆ మాటలు మీకు ఇప్పుడు చెప్తున్నాను. ప్రతిదీ కూడా దేవుని మాట. అయితే ఎజికియల్లో ఉన్న మాట ఎజికియల్ 3:17లోనే ఈ మాట మాట్లాడుతుండగా నాకు ఇచ్చింది. మనిషి పుత్రుడా, నేను కాపలాదారుగా అంటే వాచ్మెన్ గా నేను నియమించాను. నా మాట వినిపించు, నా మాట ఇల్లు చెప్పు, వారిని హెచ్చరించు. ఇది మాట. ప్రభు నాతో మాట్లాడితే ఏం చెప్పాలి ప్రభు? మరి నేను వాచ్మెన్ అంటున్నారు కదా, కాపలాదారుని ఇల్లు చెప్పు అని అంటున్నారు. మరి నా నోటికి మాట ఇవ్వకుండా అది ఏం చెప్పాలి అని అంటే ఈ మాటలన్నీ చెప్పబోతుంది. నా మాటలు అయితే కాదు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటే ఒక 5 నిమిషాల్లో ముందు చెప్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా సంవత్సరాలు 4 పార్ట్లు చేస్తారు. మనకి బ్యాంక్ వాళ్ళు కానీ స్కూల్స్ కానీ అంటే 3 నెలలని 4 భాగాలుగా చేస్తారు. క్వార్టర్ అంటారు దాన్ని. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇలా 4 భాగాలుగా విడదీస్తే ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నా. అవన్నీ మనకి కనెక్ట్ అయ్యేవే, మనకి పనికిరానివే. సో మొదట ఈ సంవత్సరానికి ప్రభు ఇస్తున్న పేరు ఏంటంటే ఇది సైన్స్ పరంగా దీని థ్రెషోల్డ్ అంటారు. అది మరి మీకు ఇక్కడ అర్థమైన మైలు రాయి. మీరు చాలాసార్లు వినే ఉంటారు. మైలు రాయి అంటే ఏంటంటే అది చాలా గుర్తుంచుకునేది. మన జీవితంలో కొన్ని మైలు రాళ్ళు, కొన్ని అవార్డులు తీసుకునేది. నాకు బ్రదర్ చెప్తున్నారు, మన జీవితంలో కొన్ని చెప్పుకోవడం దగ్గర కొన్ని విషయాలు ఉంటాయి. ఒక పెద్ద ఇల్లు కట్టడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టిందో, ఇలాంటివన్నీ మైలు రాళ్ళు. ఈ 2026 అనేది మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఒక మైలు రాయి సంవత్సరం అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనం ముందు మనకి అదంతా తెలుస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా మనకి ఈ సంవత్సరం కానీ చూసుకుంటే 2 రకాల విషయాలు చూస్తాం. దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ ఫైర్ అంటే ఫర్నేస్ అండ్ ఫౌంటైన్. ఫర్నేస్ అంటే కొలిమి తెలుసు కదా, ఏం చేస్తారు దాంట్లో? వెండి ఉంటే వెండి దానిలో వేస్తే కరిగిపోయి ముద్ద అయిపోయి నీళ్ళ అయిపోద్ది, దానిలో లిక్విడ్ అయిపోతుంది. అంత వేడి ఉంటుంది. దాదాపుగా 2000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మన పొయ్యి మీద ఒక 200 ఉంటే 2000 డిగ్రీల సెల్సియస్ చాలా వేడి ఉంటుంది. కొలిమిలా ఉంటుందట ఈ సంవత్సరం. వెంటనే ఇంకో మాట కూడా చెప్తున్నారు. కొలిమి అనగానే భయం వేస్తుంది. కొలిమితో పాటు ఇంకోటి ఏముంటది, నీటి ఓట కూడా ఉంటది ఈ సంవత్సరం. అందుకే ప్రభు చెప్తున్న మాట ఈ సంవత్సరం కొలిమి మరియు ఏంటది నీటి ఓట 2 మనం చూడబోతున్నాం. సో ప్రభు ఆ మాటల్నే మనకి బలపరుస్తూ మనకు కొన్ని విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఒక 10 నిమిషాల్లో నేను చెప్తాను ఏం జరుగుతుంది, ఏం జరగబోతూ ఉంటది అనేది. మనకి ప్రభు షేక్ చేస్తారు. కదిపితే ఎలా ఉంటది? మన పిల్లలకి టానిక్ ఏదైనా ఇయ్యాలనేటప్పుడు ఆ డబ్బా నేను కదుపుతాం. మనల్ని ఎవరైనా వచ్చి అలా కదిపితే ఎలా ఉంటది? అసలు తట్టుకోగలం అలా కదిపితే? అమ్మో, అది ఊహిస్తాను కాదు. ప్రభు ఈ సంవత్సరం మొత్తం అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా కదిపేస్తానంటున్నారు. ఆ కదిపేటప్పుడు ఏమవుతాయి? కొత్త వ్యాధులు మనం చూస్తాం ఈ సంవత్సరం. కొత్త వ్యాధులు, పాత ఉన్న వ్యాధుల్ని మరొక్కసారి దాన్ని ఏమంటారంటే రిసర్జెన్స్ అంటారు. రిసర్జెన్స్ అంటే కలరా, టీబీ, మీసల్స్ ఈ జబ్బులు ఆల్రెడీ ఇరాడికేట్ అని చెప్తున్నారు. కానీ ఈ 3 జబ్బులు మరొకసారి కొత్త జబ్బులు కొన్ని ఏంటవి అంటే దానికి ఇన్ఫెక్షన్లకి ఔషధాలకి దేనికి లొంగదు. అంటే డ్రగ్ రెసిస్టివ్ డిసీజ్ అంటారు. అలాంటివి కొన్ని చూడబోతున్నాం ఈ సంవత్సరం. రాజకీయ ఉద్రిక్తత మనకి 3 దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్, తైవాన్, మనకి మధ్య మిడిల్ ఈస్ట్ అంటారు, ఇస్రాయిల్, ఇవన్నీ ఉన్న ప్రాంతాలు చాలా ఉద్రిక్తంగా ఉంటది ఈ సంవత్సరం. మరింతగా రాజకీయ ఉద్రిక్తత, యుద్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ 3 ప్రదేశాల్లో. ప్రకృతి విపత్తులు మనం చూస్తే భూకంపాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. టర్కీ, జపాన్, కాలిఫోర్నియా
ఒక కేంద్రంగా భూకంపాలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం కింద చెప్పుకుంటాం, అన్ని ఏఐ మీరు వినే ఉంటారు. ఈ ఏఐ అనేది ఏంటవుతుంది అంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువ ఫేక్ వీడియోస్ ఎక్కువైపోతాయి. ఫేక్ వీడియోస్ అంటే తప్పుడు సమాచారం ఎక్కువైపోతుంది. అంటే ఎవరో మన హోమ్ మినిస్టర్ లేదా సీఎంఓ మాట్లాడుతున్నట్టుగా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అమ్మో నిజమేనేమో అని అనుకుంటాం. మీ పేరు చెప్పండి మన బ్యాంక్ ఆ ఫామ్ నింపితే కనుక మన ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఈ మధ్యన చాలా వీడియోలు వచ్చాయి, అది మరింతగా నిజమే అని చెప్పేంతగా ఆ వీడియోలు తయారవుతాయి. తప్పుడు సమాచారం చాలా ఎక్కువగా చుట్టూ అది ఎలా అవుతుంది అంటే సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ ఏముంటుంది, వ్యాప్తి చెందుతుంది. ఉద్యోగ నష్టం కూడా చాలా ఎక్కువ జరుగుతుంది ఈ ఏఐ వల్ల. టీచర్లు కానీ డాక్టర్లు కూడా ఈసారి ఉద్యోగాలు పోతాయట. సో మరి ఎలా ఉంది కదిలించే విషయాలు ఇవైతే విడుదలయ్యే ఆశీర్వాదాలు, మనకు ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. మరి అదే చెప్తున్నా కదా, కొలిమి మరియు నీటి ఓట. మరి ఈ నీటి ఓట నుంచి ఈ సంవత్సరం రాబోయే ఆశీర్వాదాలు ఏంటంటే కొత్త 6G క్వాంటమ్ టెక్నాలజీ అనే దాని ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ రంగంలో ఒక కొత్త మైలు రాయి మాట ఇది. డేటా భద్రత అంటే బ్యాంకులకు కానీ ఇవన్నిటికీ డేటా భద్రత చాలా తగ్గిపోయింది. వాటికి చైనా నుంచి మొదలుకొని ఈ భద్రత స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం. స్మార్ట్ వ్యవసాయం అనేది చూస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని వ్యవసాయ రంగంలోనే కొత్త పద్ధతుల్ని అవలంబిస్తే దానిలో ఆసియా మొట్టమొదటిగా ఉంటుంది, ఆఫ్రికా. ఈ రెండు ఎరకబడినవే, ముందే ఇంకా. ఇప్పుడు నేను అమెరికా ఇజ్రాయిల్లో చెప్పాను, ప్రభు చెప్తున్న నాకు కూడా ఆశ్చర్యం ఉంది. ఆఫ్రికా నుంచి ఆసియా నుంచి స్టార్ట్ అవుతాయి. మరి ఇవన్నీ జరుగుతూ ఉండగా ఒక్కొక్క క్వార్టర్లో ఏం జరుగుతుంది, మరి మనం ఏం చేయాలి? ఈ షేక్ చేసేటప్పుడు మనం ఎలా ఆపాలి? ఇల్లు అయితే ఇప్పుడు ఏదో భూకంపం రెసిస్టెంట్ బిల్డింగ్స్ బ్రదర్ రోజు చెప్తున్నారు, టెక్ కోడ్ చాలా బాగా కట్టేడు ఆ ఇల్లు. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, కిందన ఆ పిల్లర్స్ అవన్నీ ఆ ప్లేట్స్ వేస్తూ ఉంటే భూకంపం వచ్చినా కొంతవరకు ఒక 7 వరకు తట్టుకోగలిగే ఇల్లు కడతాం. మరి ఇవన్నీ సమస్యలు ప్రపంచమే కుదేలు చేస్తూ ఉంటే మరి ఎలా తట్టుకోగలం అంటే ప్రభు అయితే చెప్తున్నారు, పూర్తిగా లొంగిపోండి, సంపూర్ణంగా విధేయతగా మనం చూపిస్తే ప్రభు చెప్తున్నారు మనకి ఏమవుతుంది, ఈ అన్నింటినీ తట్టుకోవచ్చు. ఈ షేకింగ్ అంతటినీ మనం తట్టుకొని నిలబడవచ్చు. మొదటి 3 మాసాలు త్రైమాసికం అంటారు, త్రైమాసికం అంటాం. ఈ త్రైమాసికం ఫస్ట్ 3 months లో ఏం జరగబోతుందంటే ప్రభు చెప్తున్నారు మలాకి 3:7, మలాకి 3:7, మీరు నా యొద్దకు తిరిగి వచ్చిన ఎడల నేనును మీ యొద్దకు మనం కానీ వెళ్తే ఆయన దగ్గరికి ఆయన కూడా మన దగ్గర తిరిగి వస్తానని చెప్తున్నారు. ఈ కాలం అంతా కూడా ఏం చేస్తారంటే సమస్యలు మనకి తీరిపోతాయంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా కొలిమిలో పడేసినట్టుగా అనిపిస్తుంది. ఎలా ఉంటదంటే భయంకరమైన పరిస్థితి. ప్రభు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడేటప్పుడు జరిగేటప్పుడు దేవుడు మన హృదయాల్లో అనిపిస్తుంది అంటే ఏంటి ప్రభు విడిచిపెట్టాడా అని అనిపించేటప్పుడు ఈ శిక్ష అయితే కాదు. ప్రభు చెప్తున్నారు అంటే మనం ఏదో ఉద్యోగం వస్తుందా అని చూస్తూ ఉంటాం అన్నమాట. మా కొత్త సంవత్సరం మొదలవుతుంది, అది రాదు సరి కదా, ఇంకొంత ఇబ్బందే కనిపిస్తుంది ఈ మొదటి 3 నెలలు. ప్రభు అయితే చెప్తున్నారు అది నిన్ను మరింత శుద్ధిపరచడానికి. మన బంగారాన్ని ఆ బంగారం దానికి నీదరిగా తెచ్చి చూస్తామంటే అదే ఆ క్వార్ట్స్ అంటారు, ఆ బురదలా ఉంటుంది. అసలు మనకి ఇప్పుడు కాలువలో నుంచి చూసిన బురదలాగే ఉంటుంది. అసలు దీని నుంచి బంగారం వస్తుందంటే ఎవరు నమ్మరు. కానీ దాన్ని ఆ కొలిమిలో వేసి వేడి చేసి 3000 degrees వేడి చేసేటప్పుడు ఏమవుతాయి, దానిలో ఉన్న ఆ అపరిశుద్ధమైనవన్నీ వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి ఆ మెరుస్తున్న బంగారం ఎలాగైతే వస్తుందో మనకి ఈ 3 నెలల్లో ఈ శ్రేష్టంగా మనల్ని మార్చడానికి ఇవన్నీ చేస్తాం. ఈ టైంలో మనం ఏం చేయాలి? ప్రతి రంగంలో కూడా ఏం చేయాలంటే గృహిణులు మన ఇక్కడ కనిపిస్తుంది. మరి గృహిణులు అంటారు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, నేను ఏమైనా ఇంగ్లీష్ లో కొంచెం చెప్పలేదు, తెలుగులో చెప్పాలి. గృహిణులు ఎవరైతే ఉన్నారో ఇల్లే ఇంటి దగ్గర, మనకి ఎక్కడో చర్చికి వెళ్తున్నాం కదా ఇల్లు పర్వాలేదులే అని అనుకోకండి. ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర ఒక బలిపీఠం తయారు చేయమంటున్నారు. బలిపీఠం అంటే మనం అలాగా ఒక స్తంభం ఏం చేయక్కర్లేదు. ఇంటి దగ్గర ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు ఆరాధన. ప్రతి ఇంటిలో కానీ మొదలు పెడితే ఏం జరుగుతుంది, ఈ షేకింగ్ అంతా మనం తట్టుకోగలం. ఈ కదిపేటప్పుడు మన ఆ కులంలో పడేసేటప్పుడు ఈ ఇబ్బందుల నుంచి తట్టుకోవాలంటే వేరే ఎక్కడికి పరిగెట్టినా మనం ఏమీ చేయలేం, తట్టుకోలేం. ప్రభు అందుకని చెప్తున్నారు విద్యార్థులకు కూడా ఇది ఐడెంటిటీకి టెస్ట్. ఏం జరుగుతుంది, ఆ చదువుకునే ప్లేసుల్లో కానీ కాలేజీల్లో కానీ
రకరకాల చట్ట పద్ధతుల్లో వీళ్ళకి నాన్నదా ఈ కాపీ కొట్టి క్రైస్తవులకి మరింత ఎక్కువగా వస్తాయి పిల్లలకి. దా ఇది రాస్తే నీకు మార్కులు ఎక్కువ వస్తాయని చెప్పే పరిస్థితి. దా ఇది కొంచెం తాగు. రకరకాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రకరకాల డ్రగ్స్ ఇవన్నిటి వైపు ఆకర్షించడానికి సాతాను మరింతగా ఇచ్చేస్తారు. ఆ టెంప్టేషన్ వచ్చేటప్పుడు ప్రభు చెప్తున్నారు పిల్లల కోసం మరింతగా మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని కూడా ప్రార్థన చేయించాలి. వ్యాపారం ఈ మొదటి 3 నెలల్లో ఏమవుతుందంటే పార్ట్నర్షిప్లు ఏమైనా ఉంటే ఆ పార్ట్నర్షిప్ కొన్నాట వేస్టే. ఆ ప్రభు బ్రేక్ చేస్తాం. అమ్మో ఆ పార్ట్నర్ పోయేయడం అనుకుంటాం, కానీ ప్రభు చెప్తున్నారు మనకు మంచిదే. ప్రూనింగ్ అంటారు. మన చెట్లు ఒక్కొక్కసారి చాన్ చెట్లు గులాబీ మొక్కలు మనం పెంచేటప్పుడు కొన్ని కొమ్మలకి పువ్వులు అవ్వవు, ఏదో అంటారు దానికి తెలుగులో, నాకు అట్ట తెలియదు. ఆ కొమ్మను మొత్తం కట్ చేసేయమంటారు. దానికి ఎన్నాళ్ళు ఉంచినా అది నీరు ఆహారం తీసుకుంటాం తప్ప దానికి ఏ పంట అవ్వదు, ఏ పువ్వు అవ్వదు, దాన్ని కట్ చేసి. అలా మనకు కూడా కొంతమంది మన జీవితంలో కొంతమంది స్నేహితులు, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. వ్యాపారాలు గట్రా చేసేటప్పుడు ప్రభు చెప్తున్నారు ఆయనతో తెగదెంపులు చేసుకొని ముందుకు రావాలి. ఎందుకంటే ఆ జోన్ మనకి ఏ రకంగా కూడా మంచిది కాదు. ప్రభువులో ముందుకు ఎదగనివ్వదు. వ్యవసాయం అయితే న్యాయంగా కానీ చేస్తే బాగుంటది. ఈ తర్వాత ఈ 3 నెలలు ఇంకొన్ని విషయాలు ఉన్నాయి కానీ అవి ఇక్కడ పాస్టర్లకు కూడా ఈ 3 నెలలు ఏం చెప్తున్నారంటే పాస్టర్లు దేవుని పని చేసే వాళ్ళకి కూడా అంకిత బొమ్మని చెప్తున్నారు. కొత్త విషయాలు ప్రభు చాలా చేస్తారు. కొత్త ప్లేసుల్లో, ఊహించని ప్లేసుల్లో ప్రభు అది కూడా పరిచర్య చేయబోతున్నారు. మరి తర్వాత ఆ 3 నెలల్లో ఏం జరుగుతుంది? నేను ప్రభు చెప్తున్నా, నాకు తెలుగులో నేను అది చేశా కానీ 2వ త్రైమాసికం అంటే ఏ నెలలు? ఏప్రిల్, మే, జూన్. ఈ 3 నెలలు ఏమవుతుందంటే ఐజియా 44:3 ఇదే మనకి ప్రామిస్. ఈ సంవత్సరం అంతటికీ కూడా మనకి వాగ్దానం ఇదే. ఐ విల్ pour water unto the thirsty land and streams on the dry ground. ఐజియా 44:3. ఆ థర్స్టీ ల్యాండ్ ఏదైతే దాహం మనకి ఆ 3 నెలలు కొలిగిలో వేస్తే ఎలా ఉంటుంది? దాహం వేస్తుంది. మామూలు ఎండాకాలం మనకి దాహం వేస్తుంది. అలా నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. రైట్. సో మనం మొదట ఆ 3 నెలలు ఏదైతే పడుతున్నాం ఆ కష్టానికి ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఈ పీరియడ్ ప్రభు చెప్తుంది ఏంటంటే డౌన్లోడ్. మనకి ఈ రోజు పాటలు అవి మనకు నచ్చిన క్రైస్తవ పాటలు ఏం చేస్తాం? యూట్యూబ్ లో డౌన్లోడ్ పెట్టుకుని ఉంచుకుంటాం కదా. ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారో డౌన్లోడ్ అయ్యే పీరియడ్ ఇదే. ఈ 3 నెలలు మన మొదటి 3 నెలలు కానీ దేవుని దగ్గర కూర్చుంటే మీకు ఈ సంవత్సరాంతం ఏం చేయాలో, లాస్ట్ ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరగని పనులన్నీ ఈ సంవత్సరం అవుతాయి. మీరు 3, 4, 5, 6, 7 సంవత్సరాల్లో కూడా అని ప్రతి సంవత్సరం పాస్టర్లు వస్తున్నారు, ఏదో చెప్తున్నారు. ఈ సంవత్సరాన్ని అందుకని అంటున్నా మైలురాయి. థ్రెషోల్డ్ అంటే మినిమం కొంత శక్తి కావాలి ఏదైనా పని జరపడానికి సైన్స్. ఇప్పుడు నేను ఇది ఈ కుర్చీ కలపాలంటే ఈ వేరుతో కొంచెం ఇప్పుడు నేను శక్తి పెడుతున్నాను కానీ లేపలేదు, ఇంకా బలం పెట్టాలి. కొంత బలం పెడితేనే అది లేపగలరు. ఆ మినిమం బలం పెడితేనే దాన్ని కదల్చగలరు. ఆ మినిమం బలాన్ని ప్రభు ఆ పనికి ఈ సంవత్సరం ప్రొవైడ్ చేస్తారు. సో అందుకనే థ్రెషోల్డ్ అంటారు. మరి మనకి అవన్నీ కూడా రోడ్ మ్యాప్, బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఎలాంటి పని మొదలు పెట్టాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఈ 3 నెలలు మనకు తెలియజేస్తాం. ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్. మనం ముందు 3 నెలలు బాగా ప్రార్థన చేస్తే కనుక ఈ 3 నెలల్లో మనకి విషయాలన్నీ తెలుస్తాయి. లేకపోతే ఏదో మన తోట దగ్గర పెట్ల ఎటెలా తెలియని పరిస్థితి అయిపోతుంది. సో ప్రభు చెప్తున్నారు గాడ్ ఈజ్ ఓపెనింగ్ న్యూ వెల్స్ ఇన్ డ్రై ప్లేసెస్. చాలా మూడు బారిపోయి ఉంది, మనకి ఏమీ అవకాశం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అప్ప వెలవెల్లాడుతున్నాం అనే పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికేనో ప్రభు అయితే ఊరట చెందించే 3 నెలలు ఇది. ఆ టైంలో మనకి ప్లాన్ ఇస్తారు ప్రభు. అపోస్టలిక్ హబ్స్ కొత్తవి. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి చాలా మందికి అంటే తెలియదు. ఇప్పుడు వైజాగ్ లో కొంతమంది పాస్టర్ల పేరు మనకు తెలుసు, ఆంధ్రాలో కొంతమంది పాస్టర్ల పేర్లు మాత్రమే టీవీ మీద మనకు కనిపించిన వాళ్ళు మాత్రమే తెలుసు. ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నారు కొత్త, ఎక్కడ మూల ఎక్కడో ఎవరికి తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేస్తానంటున్నారు, లైన్ లో తెస్తాను, అందరికి తెలిసేలా చేస్తానంటున్నారు ఈ సంవత్సరం. మరి దానికి కొత్త వైన్ స్కిన్స్ ద్రాక్ష రసం, కొత్త అంటే మన కొత్త ద్రాక్ష రసం పాత తీర్థంలో కానీ ఇంకది ఏమవుతుందని ఉంది బైబిల్లో, అదేమవుతుంది, పేలిపోతుంది, పనికిరాదు.
కొత్త దానిలో నింపాలి. కొత్త ద్రాక్ష కాబట్టి మనం కొత్త శిష్యుల్ని తయారు చేసే ప్లాన్ అయితే ప్రభు ఇస్తారు. కొత్త శిష్యుల్ని ప్రభుతో నడిపించి కొత్త పిల్లల్ని మనం నడిపించడానికి ప్రభు ప్లాన్ ఇస్తారు. తర్వాత ఏం జరుగుతుంది మరి ఇవన్నీ పిల్లలు కూడా చాలా క్రియేటివ్ గా తయారవుతారు. క్రియేటివిటీ అందులో సృజనాత్మకత ఏదైతే ఉందో ఎక్స్ప్లోడ్ అవుతుంది. హోమ్ మేకర్స్ డ్రీమ్స్ కళలు కంటారు. మనకి బైబిల్ కూడా చెప్తుంది అంత్య దినాల్లో ఏమవుతుంది, మనం ప్రవచిస్తాము, కళలు కంటాం. సో గృహిణీలు ఎవరైతే ఉన్నారో కళలు కంటారు. ఏది కళలు కంటారు? కారు కొంటాము, ఇల్లు కొంటాం, ఇవన్నీ కదా, అన్ని కళలు ఎలాగో అవుతాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నారు, మీ పిల్లల కోసం కళలు కలంటే దేవుళ్ళు ఎడగాలని, పిల్లలు ప్రవచించే స్థాయికి వెళ్తారని చెప్తున్నారు. ఇంతవరకు మీ పిల్లలు చర్చికి రమ్మంటే చాలా మంది పిల్లలు చెప్పేది అదే, పెద్దోళ్ళు వెళ్తారు, ముసలోళ్ళు వెళ్తారు, కానీ యవనస్తులు ఎవరు రావడానికి ఇష్టపడరు. అమ్మ నువ్వు వెళ్ళే, నేను రాను, నాన్న నువ్వు వెళ్ళగా నేను రాను. ఈ టైంలో అది ఏం చేస్తారు, ఎక్కడికో ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోయి ఏ హోటల్కో ఎక్కడో తిరుగుతారు. రానున్న సంవత్సరం, ఈ సంవత్సరం మీరు కానీ బాగా ప్రార్థన చేస్తే ఆ నెక్స్ట్ సంవత్సరం లోపలే, సంవత్సరం తిరిగే లోపలే వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారని చెప్తున్నారు ప్రభు, ప్రవచించే స్థాయికి ప్రభు తీసుకెళ్తారని చెప్తున్నారు. సో మరి మన చేతిలోనూ దేవుడితో ఎంత నడుస్తాం. న్యూ మోడల్స్, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ మొదలవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఏం జరుగుతుందంటే డిసైపుల్షిప్. మరి మనం శిష్యులు తయారు చేయడానికి మరి ఈరోజు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకోవచ్చు. దానికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కొంతమంది తయారు చేస్తారు. అందులో కూడా అది ఉపయోగపడే విధంగా తయారవుతుంది. సో రైన్స్ సరైన సమయానికి మనకి, ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ కాబట్టి వర్షాలు పడే సమయం స్టార్ట్ అవుతుంది కాబట్టి రోజు చెప్తున్నారు రైట్ టైంకి ఈ సంవత్సరం వర్షాలు పడతాయి, మంచి హార్వెస్ట్ కూడా వస్తుంది, చేతికి మంచి పంట కూడా రాబోతుంది ఈ సంవత్సరం. ఈ రెండు విషయాలు మనం చూస్తాం. వెల్త్ ట్రాన్స్ఫర్, మనకి ఎక్కడో ధనం ఉంటుంది, కొంతమంది ధనవంతులు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, కొంతమంది దగ్గర ఆస్తులు ఉంటాయి, కానీ ఆస్తులు ధనం కింద మారవు. ఒక్కొక్క టైంలో చాలా ఆస్తులు ఉంటాయి, తినడానికి తక్కువ ఇరవై తిందా ఉంటే 1000 రూపాయలు, 3-4 దగ్గర భూములు ఉంటాయి, తోటలో ఉంటాయి, తిందా ఉంటే జోబులో 1000 రూపాయలు. అది లేకపోతే కష్టమే కదా, మా అమ్మ వెంటనే అమ్మేసి మనం చేయలేదు కదా. ఈ సంవత్సరం అలాంటి ఇబ్బందులు కూడా ఒక చెక్ అయితే పడుతుంది, ధనం ఫ్లో. ప్రభు చెప్తున్నారు ఈ 3 నెలలు ఏప్రిల్ మే జూన్ లోని గవర్నమెంట్ మనం ఒబీడియంట్ గా కానీ ఉంటే ప్రభు చెప్తున్నారు వెల్త్ ట్రాన్స్ఫర్, రావాల్సిన సొమ్ములు ఎక్కడి నుంచి రావాల్సినవి ఆగిపోయినవి ప్రభు చెప్తున్నారు ఆ 3 నెలల్లో వచ్చే అవకాశం అయితే ప్రభు ఖచ్చితంగా పెడతారు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఆ నెక్స్ట్ 3 నెలల్లో ఏం జరుగుతుంది అంటే హగ్గై 2:9 మన చాలాసార్లు మన బ్రదర్ కూడా నాకు అంటున్నారు, పూర్వ వైభవం కన్నా నీకు మళ్ళీ పూర్వ వైభవం రావాలి అని నాకు మాట చెప్తూ ఉంటే ఆనందంగా అనిపించింది. ఆ మాట కాదు, హగ్గై 2:9లో ఉన్న మాట ఏమంటున్నారంటే అక్కడ ద గ్లోరీ ఆఫ్ దిస్ ప్రెసెంట్, ఈ రోజు ఏదైతే చూడబోతున్నామో విల్ బి గ్రేటర్ దెన్ ద ఫార్మర్. అప్పటికి మీరు ఆ నెలలకు వెళ్ళేటప్పటికి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు వెళ్ళేటప్పటికి, 3వ త్రైమాసికంకి వెళ్ళేటప్పటికి ఏమంటారు మీరు, మనం చూడబోతుంది, ఇప్పుడు చూస్తుంది, నేను గతంలో ఎప్పుడు చూడలే, ఎప్పుడు గతంలో చూడని కొత్త వైభవాన్ని చూస్తున్నా అని మీరు చెప్తారు. ఇప్పటికన్నా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలకి వెళ్ళేటప్పటికి అదే అక్కడ మాట. ఇది నా మాట కాదు, హగ్గై 2:9లో మాట చూస్తారు మాట. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. సో ఈ టైంకి ఏమవుతుంది, మనిషిలోని కొలిమిలో వేసి ఆ కష్టాలన్నిటిలో ప్రభు ఫ్రై చేసి విధేయత పట్టుకొస్తారు. ఒబీడియన్స్, విధేయత ఎప్పుడైతే వచ్చిందో 2వ త్రైమాసికం సెట్ అవుతాం. అమ్మయ్య ప్రార్థన టైంకి, ఆరాధన, ఫాస్టింగ్ టైంకి, ఆ తినేది ఏదో కొంచెం మంచిది ఆహారం ఉండేటప్పుడు మనం కొంచెం దాన్ని పక్కన పెట్టి ఫాస్టింగ్ ఏముంటుంది, ఉపవాసం, ఈ అన్నింటిలో ఎప్పుడైతే మనం దేవుడితో నడ్డం మొదలు పెడతాం 2వ త్రైమాసికం వచ్చేటప్పటికి అలవాటు పడతాం. ఏప్రిల్ మే జూన్ 3వ త్రైమాసికంకి వచ్చేటప్పటికి మనం ఆ ఫలం ఎంజాయ్ చేయడం, ఏదైతే పండు వస్తుందో ఆ టైంకి వల్ల మనకి చూడటం మొదలవుతుంది. ఏంటో పండు, నువ్వు గతంలో ఎప్పుడు ఊహించని మేలు ఏదైతే ఉందో, ఫలం ఏదైతే ఉందో, ఎప్పుడు మనం అనుకోవచ్చు
బ్రదర్ చాలా చెప్తూ ఉంటారు, పోలవరంలో నాకు చాలా పెద్ద పరిచర్య లేదు. పోలవరం పరిచర్య మళ్ళీ రాదు కాదు. ప్రభు ఏం చెప్తున్నారు, అంతకు మించి ఏమంటున్నారు, రాదు అని మాట్లాడారు. నేనైనా సరే గతంలో చాలా పెద్ద జీవితం, పెద్ద ఇంట్లో ఏదో చూసుకుంటాను. ప్రభు చెప్తున్నారు, అవన్నిటికీ మించి నువ్వు ఊహించినంతగా ఈ 3 నెలల్లో వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్తున్నారు. మరి ఏ రంగాలు ఎలా ఉంటుంది అంటే, పాస్టర్ల విషయంలో, దేవుని సేవకుల విషయంలోనే కొత్త పంట అయితే కోయిపోతున్నారు. మరి ఇప్పుడు ఊహించిన కొత్త పంట, కొత్త ఆత్మల పంట కోయిపోతున్నారు. ఆ టైంకి నేషన్స్ వెళ్ళిపోవాలి, రాజ్యాలే పిలుస్తాయి. మన దేవుని పని చేయమని హోమ్ మేకర్స్ ఏం చేస్తారంటే, ఈ టైంలోని ఇల్లే ఒక రివైవల్ సెంటర్ ఏమంటారు, ఉజ్జీవం కలిగించే ఒక కేంద్రంగా ఇల్లే మారుతారు. చాలా సార్లు మనం ఏమనుకుంటా, అక్కడ పరిగెడితే ఇక్కడ పరిగెడితే, ఇల్లే ఒక ఉజ్జీవ కేంద్రంగా ప్రభు మారుస్తారు. ఏంజల్స్ వచ్చి మనల్ని పరిచయం చేసే స్థాయికి వస్తుంది ఆ టైం కల్లా. అందుకని ఈ సంవత్సరానికి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి మైలు రాయి సంవత్సరాన్ని ప్రభు చెప్తున్నారు. మనం ఎప్పుడైనా ఆ ఓల్డ్ టెస్టిమెంట్ లో చదివేటప్పుడు అన్న దగ్గరకో లేదా ఇంకొకరి దగ్గరకో ఏం చదివారు, దేవదూత వచ్చి ఏదైనా చెప్పిందంటే, దేవదూత వచ్చి చెప్పారా, ఆహా మనకి ఇప్పుడు అలా జరుగుతుందా మనం అనుకోవచ్చు. మనతో కూడా దేవదూతలు వచ్చి పరిచయం చేసే నెలలు ఇవి. ఇప్పుడు మనగా దేవుతో నడుస్తా ఆ టైం అయ్యేటప్పటికి దేవదూతల నుంచి మనం వినగలిగి మనతో పాటు వాళ్ళు పరిచయం చేసే పరిస్థితికి వెళ్తాం. సో యువర్ కోడ్ విల్ క్యారీ ద గాస్పెల్ ప్రొటెక్ట్. ప్రభు చెప్తున్నారు, మనం నిజాయితీగా నీతిగా నడాలి. ఇవన్నీ జరగాలి అంటే మనం 2 వైపులా మిక్సర్ బిర్యానీ లాగా నడిచేద్దాం అనుకుంటే కనుక లోకంలో ఒక కాలు, ప్రభులో ఒక కాలు. చాలాసార్లు మనం అదే చూసుకుంటాం కదా. అలాగే చేద్దాం అనుకుంటే కనుక ప్రభు చెప్తున్నారు, ఈ ఆశీర్వాదాలు ఏవి కూడా మనం రుచి చూసే అవకాశం కూడా ఉంది. అవన్నిటిని ప్రభు అందుకని చెప్తున్నారు, మొదటిలోనే ఆ కొలిమిలో మనకి ఏం చూపిస్తారంటే ఏవే ఉన్నాయి మన జీవితంలో. ఒక్కొక్కసారి ఆ సీన్ ఏమవుతుందంటే, పాపం ఏమవుతుందంటే మన శరీరంలో భాగం కింద మారిపోతుంది. తీసుకొని చాలా బాధగా ఉంటాం. ఏదో ఒక వెంట్రుక నేను అలా అయితే తల మీద ఎక్కడో మొక్క మీద ఎలా ఉంటుంది, మనకి చాలా కష్టంగా ఉంటుంది. పాపం మనతో ఒక భాగం కింద మారిపోయిందంట. ప్రభు చెప్తున్నారు, అది నాగేటప్పుడు, ప్రభు తీసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ కష్టాన్ని మనం పడి, ప్రభు ఎక్కడెక్కడ ఉన్నాయి నాలో ఇంకా హిడెన్ సీన్ ఏదో ఉందో చూపించు ప్రభు అని అంటే, ప్రభు మొదటి టైంలోనే అన్నిటినీ బయటకు ఎక్స్పోజ్ చేయబోతుంది. తర్వాత ఏం జరుగుతుంది అంటే, లాస్ట్ త్రైమాసికం వచ్చేటప్పటికి మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు ప్రభు ఒక కిరీటం పెట్టే సమయం. క్రౌనింగ్ ద రెమినెంట్ అంటే అవశేషాల ఫాజిల్స్ కింద, అంటే ఎవరు పట్టించుకోని మనుషులు. ఈ ముసలోడ, ఈ ముసలావ, ఈవిడ, ఇతన అంతే కాదు అనుకునే వ్యక్తులు ప్రభు ఏం చేయబోతున్నారు. దానియేలు 12:3 ఒక మాట ఉంది, దోస్ హూ ఆర్ ద వైస్ విల్ షైన్ లైక్ ద బ్రైటెస్ట్ ఇన్ ద హెవెన్స్. ఎలా బుద్ధిమంతులు అయితే మనం దేవుని మాట వింటాం. ఎప్పుడైతే దేవుని మాట విన్నామో లోకంలో బుద్ధి అనేది వేరు. డబ్బులు దాచుకుంటేనో, బిజినెస్ వ్యాపారాలు చేస్తేనో ఇది చాలా తెలివైనోడు అని చెప్తాం. కానీ ప్రభు దగ్గర తెలివైనోడు లక్షణం ఏంటి, దేవుని మాట విని దాన్ని దైవం దాన్ని పట్టుకుని నట్టం. విని వదిలేస్తే మన ప్రయోజనం ఉంటుంది. విని కానీ దాన్ని పట్టుకుని నడిస్తే ప్రభు చెప్తున్నారు, అతనే తెలివైనోడు, జ్ఞానవంతుడు. ఆ జ్ఞానవంతుడు ఎలా షైన్ అవుతాడట, ఈ టైం వచ్చేటప్పటికి నక్షత్రం వల్లే, హెవెన్స్ లైట్, ఆ పరలోకపు వెలుగు ఆయనలో కనిపిస్తుంది, ఆమెలో కనిపిస్తుంది. ప్రభు వాళ్ళకి అంతగా హెచ్చిస్తానని చెప్తున్నారు. దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ మల్టిప్లికేషన్. మనం ఏ పనులు అయితే చేస్తాం ఆ టైం వచ్చేటప్పుడు మల్టిప్లై అవుతుంది. ఇది ఎలా ఇంత కృప, ఆ కృపను మనం అంతగా చూడొచ్చు మాట. అందుకని చెప్తున్నారు, ఫౌంటైన్ అనేది నది మనకి ఒక చిన్న కింద నుంచి భూమి నుంచి ఊట, నీటి ఊట బయటికి రావడం. మోసే టైంలో మనం చూసాం. మోసే ఒక అరణ్యం గుండా, ఒక డెజర్ట్ ఎడారి ప్రాంతం మనకి ఎక్కడ నీరే కనిపించదు. మన అలాంటి టైంలో ఆయన అంతమందికి నీరు కావాలంటే ఒక రాయి మీద కొట్టమన్నారు. కొడితే ఏమైంది, నీటి ఊట, కొంచెం నీరు వచ్చిందని లేదు, నీటి ఊట అంటే కింద నుంచి భూమి నుంచి చిమ్ముతూ బయటకు వస్తుంది. అంటే మనకి కూడా ఎక్కడికో మనం పరిగెట్టగలం.
ఆ ఈటు కొట్టు చాలా సార్లు ఆ మానాన్ని మధురంగా మార్చేది ఎక్కడో పెట్టలేదు ప్రభు, అక్కడే పెట్టారు. ఆయన ఎక్కడో అంటార్కిటికాకో లేదా ఆఫ్రికాకి వెళ్ళి పట్టుకొని రాలే. ఆ చేదుగా ఉన్న నీరు మార్చేది కూడా అక్కడే పెట్టారు. మనకు చాలా సార్లు సమస్య ఉంటాయి, ఎక్కడో అమ్మో అక్కడికి ఎక్కడ పరిగెట్టగలము. ఆ సమస్యకి కావలసిన సొల్యూషన్ కూడా అక్కడే పెట్టారు. ప్రభు అదే చెప్తున్నారు, ఈ సంవత్సరం ఎక్కడ పరిగెట్టమండి. మరి ఎక్కడ ఉంది అది? ఆ సొల్యూషన్ ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంది, దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యాన్ని గైకొనడంలో ఉంది. అది కానీ మనం ఈ సంవత్సరం అర్థం చేసుకుంటే కనుక మన జీవితంలో ఏ చేదైతే మనం చూస్తున్నాం, 3 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, 5 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, మన జీవితంలో జరగని పనులు ఈ సంవత్సరం అది ఎంతవరకు బలం పెడతాం కానీ కదలడం ముందుకు వెళ్ళడం. ఈ సంవత్సరాలు దాన్ని ఏం చెప్తున్నాడు? ముందు కదులుతారు. సో మరి ఎంత గొప్ప విషయం ఇది. సో అది పెళ్ళి అవ్వచ్చు, లేదా ఇల్లు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, దేవుని పని మరి ముఖ్యంగా అవ్వచ్చు, అది ఎక్కడైనా సంఘం కట్టడం అవ్వచ్చు, పిల్లల్ని దేవుని వైపు నడిపించవచ్చు. అన్ని విషయాల్లో కూడా ప్రభు చెప్తున్నారు గొప్ప ఉజ్జీవన, గొప్ప కార్యాలు ప్రభు అయితే చేయబోతున్నారు. గవర్నమెంట్ రంగంలోని సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ప్రభు పిల్లలు కొంతమంది పెట్టబోతున్నారు. నీట్గా పనిచేసే మిషనరీస్ ని ఆ రంగాల్లో మనం చూస్తాం. అమ్మో ఏంటి క్రైస్తవులు తొక్కేస్తున్నారు, పట్టేస్తున్నారు అనుకునే పరిస్థితుల్లో ప్రభుత్వంలోనే ఆ పాలసీలు చేసే దగ్గరే రిఫార్మర్స్ ఏమంటారు, సంస్కర్తల కింద మన పిల్లలు పెట్టబోతున్నారు. ప్రభు పిల్లల్ని ఈ సంవత్సరం మనం చూస్తాం. ఒక్క మన ఇండియాలో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో సంస్కరణలు చేసే ఆ స్థితిలో ఎవరు పెడతారు? క్రైస్తవ పిల్లలు పెడతారు. సో దానికోసం కూడా ప్రార్థన చేయాలి. కేవలం మన ఇల్లు మన కోసం కాదు, దేశం కోసం, ప్రపంచవ్యాప్తంగా. మన ఇండియా పాకిస్తాన్ మంచోడు కాదురా, చైనా అంతా మన క్రైస్తవుడు. ప్రభు సంఘంలో అయిపోయేటప్పుడు ఈ సంఘం ఆ సంఘం కలవ సంఘం ఈ సంఘం అది ఉండదు, ఒకటే సంఘం. ప్రభు పిల్లలంతా కలిపి ఒకటే సంఘం. అంతేగాని బాప్టిస్ట్ సంఘంలో వేస్తుంది, పెంటెకోస్ట్ సంఘం అలాగే ఏం ఉండదు. ప్రభువుకి అంతా ఒకటే సంఘం, ఒకటే బౌలు. అదే కదా చెప్తున్నా, బైబిల్ చెప్తున్న మాట, నేను వేరే ఎక్కడి నుంచి చెప్పడం. సో లాస్ట్ గా ఈ మాటలన్నీ అంటే మనకి ఏ రంగాలు ఇక్కడ ఉన్నాయని దానికోసం చెప్పాను. మరి ఇంతగా రాసుకున్నప్పటికీ కూడా నేను అంతకంటే ఎక్కువ మరి మన ఫైనల్ గా కొన్ని మాటలు నేను చెప్పి అవి వెళ్ళి విండ్ అయితే ప్రభు చెప్తున్నారు చాలా బలంగా గాలి అయితే వేస్తుంది. ఆ గాలి ఎంత బలంగా వేస్తుంది, మన తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, కుదురు వచ్చినప్పుడు చూసాం ఎంత 180-200 కిలోమీటర్ల స్పీడ్ తో బలు కూడా ఎగిరిపోయి చెప్తారు. నేనైతే లేను, నేను చెప్తూ ఉంటాను. చాలా వీడియోలు చూసేటప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో కూడా బగులు ఇచ్చారు, పెద్దవి బలంగా కట్టామనుకుంటే ఇప్పటికే ట్రాక్స్ కనిపిస్తూనే ఉంటాయి. మరి ప్రభు చెప్తున్నారు గాలి అయితే చాలా బలంగా వేస్తుందట. ఈ టైంలో ఏం జరుగుతుంది? బరీడ్ షల్ బి అన్నెట్. ఏవైతే దాచిపెట్టి ఉంచామో ఇన్ని సంవత్సరాలుగా, అది మనలో చేదు అవ్వచ్చు, ఎవరి మీద మనకి అహంకారం అవ్వచ్చు, ఎవరైనా క్షమించలేని తనం అవ్వచ్చు, అది ఏదైనా దాచిపెట్టి ఉంచి అమ్మ బయట నవ్వుతూ తిరిగేస్తూ ఉంటే కనుక ప్రభు చెప్తున్నారు దాన్ని బయటకు తెచ్చి చూపిస్తారు మనకి ఈ సంవత్సరం. అనర్థింగ్ అంటే అది దానికి ఒకటి పేరుతో బయటకు లాగి నాన్న నీ పరిస్థితి, అమ్మ నీ పరిస్థితి అని చూపించే సంవత్సరం ఇది. అదే రకంగా రాజకీయ నాయకులు కానీ పాస్టర్లు కానీ ఎవరైనా దొంగలు ఉంటే కనుక ఈ సంవత్సరం ఎక్స్పోజ్ అయిపోతారు. మరి వెళ్ళి మైక్ పట్టుకొని అరకల చెట్టోడు ఈ పని చేస్తున్నాడు, ఈ చేస్తున్నాడు, మనం ఏం చెప్పక్కర్లేదు. ప్రభు టైం వచ్చింది, ఆయనే ఏం చేస్తారు, ఆయన వెలుగులో ఈ అంధకారాన్ని అంతటినీ చూపించుకోవాలి. అది మన పని కాదు. చాలాసార్లు కొంతమంది చూస్తూ ఉంటారు, ఆయన ఎలాగా ఇతను ఎలాగా ఆయన ఎలాగా చేసేస్తున్నారు, అది మన పనే కాదు. అసలు ఆ పని ఎవరిది? దేవుడు. ప్రభు చెప్తున్నారు నా వెలుగులో ఏం చేస్తారు, బహిర్గతం చేస్తారు. కరప్టెడ్ రాజకీయ నాయకులు, కరప్టెడ్ అంటే లంచగొండు వీళ్ళందరినీ ప్రభు ఈ సంవత్సరం మాకు వెళ్ళిపోతున్నారు కదా, ఎన్నాళ్ళు నీళ్ళే పాటిస్తున్నారు అనుకునేది అంతా కూడా ఈ సంవత్సరం ప్రభు ఈస్ గోయింగ్ టు ఎక్స్పోజ్. అర్థమవుతుందా మీకు నేను చెప్తుంది? దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది అన్న వాళ్ళు రెండు చేతులు పైకి సో
బ్రదర్ చెప్తున్నారు కాబట్టి ఐ విల్ బి ఎండింగ్ దిస్. లాస్ట్ గా మరి కొన్ని మాటలతో ఐ విల్ బి ఎండింగ్. రిఫైన్, 3 మాటలు చెప్తున్నారు. రిఫైన్, రీఫ్రెష్, రీబిల్డ్. ప్రభు 3 పనులు అయితే చేస్తారు. మనం రిఫైన్ చేస్తారు. మొదటిగా మనలో ఏవైతే అపరిశుద్ధత ఉందో అదంతటినీ క్లీన్ చేస్తారు, దానికి రెడీ చేసుకున్నాం. కొత్తది రావాలంటే ఏం చేయాలి? మనం కొత్త టీవీ వచ్చింది, అదే ప్లేస్ లో పాత టీవీ ఉంటే కొత్త పెట్టడం అవుతా? అవదు కదా. కొత్త మంచం వచ్చింది, మరి ఏం చేయాలి? పాత మంచం తీసేయాలి కదా, ఇరిగిపోయింది, అది ఫస్ట్ చేయాలి. మన జీవితంలో కొత్త రావాలి అంటే, కొత్తవన్నీ ఆశీర్వాదాలు రావాలి అంటే పాతది ముందుగా తీయడానికి ప్రభుకి హెల్ప్ నాకు. ప్రభు పాతవన్నీ తీసేయడానికి ఆ క్లట్టర్ అంటారు, ఆ వేస్ట్ అంతా ట్రాష్ అంతా తీయడానికి నాకు హెల్ప్ చేయడం ప్రభు అంటే కనుక ప్రభు ఈ సంవత్సరం మనందరికీ హెల్ప్ చేస్తారు. ఆ ప్రభులో మనం అన్ని తొలగించుకుంటే కనుక గాడ్ విల్ హెల్ప్. నీటి ఓట కింద నుంచి చింపేది మన మీద చింపుతుంది, అది దానిలో మనంతా తడిచి ఆశీర్వాదాలు కృపలో ప్రభు తాలూకా ఆశీర్వాదాలు అంటే కేవలం ఫిజికల్ వే కాదు, ఈ కృపావరాలతో ప్రభుని మనలో పనిచేసే ఒక వ్యక్తిగా మనం ఎక్కడికెక్కడ నడుస్తున్నా కూడా ఆయన వెలుగుతో ఎంతో మందిని దేవుని రాజ్యం వైపు, ఈ లోకపు ఇవన్నీ కూడా ఒక రోజు సెట్ అయిపోతుంది. ఒక ఇల్లే కట్టుకున్నా, మేడే కట్టుకున్నా, మన వ్యాపారం ఇచ్చేసుకున్నా ఇవన్నీ కూడా టెంపరీ. మన ఎక్కువ కాలం అయితే నిలిచిపోయి వెళ్తాం. మనం చూస్తున్నాం ఎంతో మంది కొన్ని 100 కోట్లు సంపాదించి కనుక వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ అయితే శాశ్వతంగా ప్రభు అయితే సదాకాలం ఆయనతో బ్రతికే ఒక గొప్ప అవకాశం ఉంది కాబట్టి ఆయన రాక చాలా దగ్గరలో ఉంది. మరి ఎన్నో జనరేషన్స్ చూస్తామని అయితే నాకైతే అనిపించడం, ఎంతవరకు చూసి ఉండొచ్చు. మరొకటి 2 జనరేషన్లు కూడా చూస్తారా చూడరా అనేది తెలియదు నిజానికి. మరొకటి మన వంశోద్ధారకులు పుట్టిసారు చూస్తారు, ఈ పిల్లలను చూసేస్తారంటే చూస్తాం చూడడం నిజంగా అయితే తెలియదు. ఎందుకు? దేవుడు ఏ టైంకి వస్తారో తెలియదు, ప్రభు ఏ టైంకి ఇక్కడికి వస్తారో మనకైతే తెలియదు. కాబట్టి వీ షుడ్ బి రెడీ, మనంతా సిద్ధపడి ఉండవలసిన సమయం. కాబట్టి ఇవన్నీ పొందుకుంటూనే దేవుని సార్గా డివైన్ రివర్సల్స్, మనం ఏదైతే మొదటి ప్రేమను విడిచిపెట్టాం తిరిగి వస్తే కనుక ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను బోల్డ్ గా రోషంతో నేను నింపి, దేవుని ఆత్మతో నింపి గొప్ప కార్యాలు, నాకు మాట రాదు, ఇంట్లో ఉంటా, వాళ్ళందరితో కూడా దేవునికి గొప్ప కార్యాలు చేయించడానికి ప్రభు అయితే సిద్ధంగా ఉన్నారు. సో లాస్ట్లీ ఒక్క చిన్న మాట ఐ విల్ బి ఎండింగ్. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇవంతటినీ తట్టుకోలేక మనం చేయవలసింది ఏంటి? మనల్ని అప్పగించుకోవాలి. ఒబీడియంట్ గా మనల్ని మనం దేవుని చేతులకు అప్పగించుకుంటేనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి మనకి ఎసెన్స్ అది. ఆయన మనల్ని ఉన్న భారంగా సీక్రెట్ క్యాబిన్స్ ప్రభు దావీదు ఒక మాట అంటాడు, అన్డివైడెడ్ హార్ట్. అంటే హృదయంలో మనం చాలా క్యాబిన్స్ ఉంటాం, డివైడ్ చేసి దీని దాచిపెడతాం. అలా లేకుండా మన దేవునికి అప్పగించుకుంటే కనుక గాడ్ ఈస్ గోయింగ్ టు డూ